హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము ఇండియన్ రైల్వే నుంచి అయితే అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు చూసుకోలేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుందండి, అక్కడ నుంచి వెళ్ళైతే చూసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే మనం ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఏ డాక్యుమెంట్ అప్లోడ్ అనేది చేయాలి, మిగతా ప్రాసెస్ అని చెప్తానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఈ ఫార్మాట్లో మీరు డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేయాలి. అదేవిధంగా మీరు మీ ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలి, పూర్తి ప్రాసెస్ అయితే చెప్తానండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా మీరు ఇక్కడ చూడకుండా స్కిప్ చేస్తే మళ్ళీ అయితే వచ్చి అయితే మీరు చూస్తారు, ఆ తర్వాత మీకే టైం వేస్ట్ అండి. మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొబైల్ ఫోన్లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా మీరు అప్లై అనేది పెట్టుకుంటే లాస్ట్ డేట్ అనేది 2023 జనవరి 15 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ ఇక్కడైతే ఫస్ట్ మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అనేది ఇక్కడ మీరు ఐ హియర్ బై ద డిక్లరేషన్ టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత అప్లై ఆన్లైన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇంతకుముందు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే మీ రిజిస్ట్రేషన్ ఐడి, అదేవిధంగా పాస్వర్డ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వాళ్ళైతే ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీరు ఇక్కడ లాగిన్ అయిన తర్వాత అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీ స్టేట్ అనేది ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ నుంచి ఉంటే తెలంగాణ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మ్యారీడ్ అయిన ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళైతే మీ హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే జెండర్ అండ్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ మీ కమ్యూనిటీ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ నాటికి మీకు ఎన్ని ఇయర్ అవుతున్నాయి, ఎన్ని మంత్ అవుతున్నాయి ఇక్కడైతే షో అనేది అవుతుంది. తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ ఎస్ అని ఇస్తే పక్కన అయితే ఎంత పర్సెంట్ ఉందో అదైతే మీరు సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మీరు ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇక్కడ నో పైన ఉంచాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ ఐటీఐ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీ ట్రేడ్ అయితే ఇక్కడ మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ ట్రేడ్ నుంచి అప్లై అనేది చేయాలనుకుంటున్నారో. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ద ట్రేడ్ అనేది ఇక్కడైతే మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ మీరు ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు అప్లికేషన్ ఆఫ్ ద ట్రేడ్ అనేది షో అనేది అవుతుందండి. మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఉంటే ఆధార్ కార్డ్ పైన టిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఇక్కడ ఒకసారి అయితే ప్రివ్యూ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఆ ఇయర్ పైన టిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని రావడం అయితే జరిగింది. అదేవిధంగా మీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి అనేది ఓటీపీ అయితే రావడం అయితే జరిగిందండి. మీరు లాగిన్ సెక్షన్లో వెళ్ళైతే ఫస్ట్ మీరైతే మిగతా అయితే ప్రాసెస్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. క్లిక్ హియర్ టు లాగిన్ పైన క్లిక్ అనేది చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ రిజిస్ట్రేషన్ ఐడి, అదేవిధంగా పాస్వర్డ్ అనేది మీ ఈమెయిల్ ఐడికి అయితే ఆల్రెడీ పంపించడం అయితే జరుగుతుందండి. ఎక్కడి నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. తర్వాత లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ అదేవిధంగా మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ మీరు ఫిలప్ చేసిన తర్వాత వెరిఫై మొబైల్ నెంబర్ అనేది ఇక్కడైతే మీరు క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీకు ఇక్కడ ఓటీపీ అనేది రాకపోతే మీరు ఇక్కడ మరోసారి అయితే రీసెంట్ ఓటీపీ పైన క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ అనేది మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అనేది మీ ఓల్డ్ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ ఈమెయిల్ ఐడికి వచ్చిన పాస్వర్డ్ అనేది. తర్వాత ఎంటర్ న్యూ పాస్వర్డ్ దగ్గర క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ అనేది ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, మీ పాస్వర్డ్ అనేది అప్డేట్ అనేది చేసుకున్న తర్వాత మీ రిజిస్ట్రేషన్ ఐడి ఇక్కడ ఇచ్చిన తర్వాత న్యూ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు మీరు. దాని తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. మీ రిజిస్ట్రేషన్లో ఫిలప్ చేసిన డీటెయిల్స్ అయితే షో అనేది అవుతుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే క్లస్టర్ అప్లైర్ ఫర్ అనేది ఇక్కడ మీరు ఏ డివిజన్ కింద అప్లై అనేది చేయాలనుకున్నారు ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇది సెలెక్ట్ చేసుకునే ముందు అయితే మీరు దేంట్లో ఎక్కువ వేకెన్సీ ఉంటే అక్కడైతే మీరు అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ముంబై డివిజన్ అని సపోజ్గా ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకుంటే అదేవిధంగా దీంట్లో ఉన్న యూనిట్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఏ యూనిట్ ఉందో అవి అయితే ఇక్కడ మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఆర్డర్ వైజ్గా ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది.
అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీకు స్క్రోల్ చేసిన తర్వాత బోర్డ్ అదేవిధంగా ఎగ్జామ్ అథారిటీ అని సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ స్టేట్లో పాస్ అయ్యారనేది ఇక్కడైతే మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో మీకు సంబంధించిన బోర్డు ఉంటే ఓకే ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లేకపోతే అదర్ అని ఇక్కడ మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది మీ స్కూల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎస్ఎస్సి అదేవిధంగా ఈక్వలెంట్ మార్క్స్ షీట్ నంబర్ అనేది మీ రోల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ డేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు ప్రతి డేట్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఈ డేట్ అయితే ఇయర్ అనేది మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ మార్క్స్ అనేది మార్క్స్ వైజ్గా ఉందా లేదా సిజిపిఏ ఫార్మేట్లో ఉందా అనేది ఇక్కడైతే మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ మీరు చూస్ అయితే చేసుకున్న తర్వాత టోటల్ ఆప్టిమైడ్ మార్క్స్ అనేది మీకు వచ్చిన మార్క్స్ ఎంత అని ఫిల్అప్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. మ్యాక్సిమం మార్క్స్ అనేది టోటల్ ఎంత మార్క్స్ ఉండే 100 ఎంత అనేది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా యాడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి ప్రతి సబ్జెక్ట్ అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు ఏ గ్రేడ్లో ఉన్నారో అదేవిధంగా మిగతాయి కూడా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. టోటల్ ఎంత మార్క్స్ ఉండే ఎంత మార్క్స్కి ఎంత వచ్చింది మీకు అనేది ఇక్కడ పర్సెంటేజ్లో అయితే రావడం అయితే జరుగుతుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ హౌస్ నెంబర్ అదేవిధంగా విలేజ్ నేమ్ తర్వాత పిన్ కోడ్ ఆ తర్వాత డిస్ట్రిక్ట్ అని ఇక్కడ సెలెక్ట్ అని చేసుకున్న తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ట్రేడ్కు సంబంధించిన ఈ ఇయర్ అనేది మీరు ఎప్పుడు పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత చూసుకుంటే ఏ ఇన్స్టిట్యూట్లో మీరు పాస్ అయ్యారు అదేవిధంగా సర్టిఫికేట్ ఇష్యూడ్ అథారిటీ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఎన్సీవిటీఆ లేదా ఎస్సీవిటీఆ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడ చూసుకుంటే మీకు ఐటీలో టోటల్ ఎంత మార్క్స్ ఉండే అదేవిధంగా టోటల్ మార్క్స్ ఆప్టిమైడ్ ఇన్ ఐటీ అనేది ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫోటో అనేది మ్యాక్సిమం ఎంత ఉండాలనేది ఫస్ట్ స్టార్టింగ్లో ఇన్స్ట్రక్షన్లో ఇవ్వడం అది జరిగింది. ఇన్స్ట్రక్షన్లో ఇక్కడ మీరు చూసుకుంటే మ్యాక్సిమం అనేది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు ఫోటో అనేది చూసుకోవచ్చు అండి 20 KB టు 70 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ అనేది 20 to 30 KBలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సేమ్ ఫార్మాట్ అండి. నెక్స్ట్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ మీరు బిలో 100 లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మీరు ఫస్ట్ అనేది. అక్కడ నుంచి మీరు ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అని రావడం అయితే జరుగుతుందండి. సక్సెస్ఫుల్గా ఇక్కడ మీరు సిగ్నేచర్ అదేవిధంగా ఇక్కడ మీరు ఫోటో అనేది అప్లోడ్ చేసిన తర్వాత అయితే మీ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఇక్కడ మీరు మీ ఎస్ఎస్సి మెమో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. చూస్ ఫైల్లో వీళ్ళైతే మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మీరు మీ బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా మీ ఎస్ఎస్సి మెమో జిరాక్స్ అయినా మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు ఆల్ సెమిస్టర్ మార్క్ షీట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు మీ ఐటీఐ అనేది ఒరిజినల్ మెమో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మెయిన్ మెమో అనేది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు క్యాస్ట్ నుంచి ఉంటే ఏదైనా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత అయితే ఇలా అయితే షో అనేది అవుతుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. రంగా డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేశామని అనుకుంటే ఇక్కడ డేట్ ఆప్షన్ అనేది ఇక్కడైతే ఒక బొమ్మ అనేది చూపిస్తుందండి. దానిపైన క్లిక్ చేస్తే డేట్ అని అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సేవ్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మీరు. నెక్స్ట్ అనేది మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రివ్యూ అయితే చూపిస్తుందండి. అంతా ఓకే ఉంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత అన్ని డిక్లరేషన్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. టిక్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైనా మీరు రాంగ్గా ఫిల్అప్ చేస్తే క్లోజ్ వెళ్ళి అయితే మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి అయితే మళ్ళీ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఎక్కడైనా మీరు రాంగ్గా ఉంటే అంతా ఓకే ఉంటే ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే థ్యాంక్ యూ అని చూపిస్తుందండి. అదేవిధంగా మీరు చూసుకుంటే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం అది జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్లో వెళ్ళైతే మీరు మీ ఫామ్ అనేది ప్రింట్ అనేది తీసుకోవచ్చండి. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే జనరల్ అదేవిధంగా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫీజు అయితే ఉంటుందండి. 100 రూపీస్ ఫీజు అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సింపుల్ ప్రాసెస్ ఏ ఉంటుందండి. మీ ఏటీఎం కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మిగతా వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదండి. మీరు అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.